ఇప్పుడు నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నా. సో ఇది దారి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇక్కడ నెంబర్ 1, అది కూడా టాప్ 10 అట్రాక్షన్స్లో వస్తుంది. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము కోవిడ్లో 2021లో పైకి వెళ్ళనివ్వలేదు. సో అందుకే ఇప్పుడు పొద్దున్న కొంచెం తొందర 2 అయింది, తొందర ఏం కాదు. అక్కడికి వెళ్ళి సో రిటర్న్లో ఎలిస్ ఐలాండ్ అని ఉంటుంది, అది కూడా బాగుంటుంది. సో ఎలిస్ ఐలాండ్ కూడా చూస్తా, ఇమిగ్రెంట్స్ ఎట్లా వచ్చారు ఫస్ట్ అమెరికాకు బోట్స్లలో, వాళ్ళు ఎక్కడ ఉంచారు అవన్నీ చూపిస్తారట. సో నేను చూసి అవి 2 కంప్లీట్ చేసేసరికి ఇన్సూరెన్స్ 2 hours అవుతుండొచ్చు, చూద్దాం. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అందుకే మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే 9కి స్టార్ట్ అవుతుంది బిగ్ బస్. మనం ఎప్పుడైనా 9కి బిగ్ బస్కి ఎక్కాలి. అది ఎక్కడ టైమ్ స్క్వేర్ నుంచి ఎక్కితే బెటర్. మనకు టైమ్ స్క్వేర్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి, సబ్వే కానీ మెట్రో కానీ. సో అందుకే టైమ్ స్క్వేర్ దగ్గర ఎక్కితే బెటర్. ఇప్పుడు కాకపోతే ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాయి బిగ్ బస్లో, అందుకే నేను దిగి నడుచుకుంటూ వస్తున్నాను ఇక్కడికి. సో బెటర్. మార్నింగ్ అయితే మనకు ట్రాఫిక్ ఉండదు. నైస్ పార్క్, బ్యాటరీ పార్క్. సో మా ఫ్రెండ్ చెప్తుండే తినే 98లో 99లో ఇక్కడ పనిచేసినా. సో లక్కీ టు వర్క్ హియర్ ఇన్ ద ఇయర్ 98, 99, 90. సో ఈ టికెట్స్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూడండి, ఫెరీ. సో దీనికి వెళ్ళాలన్న టికెట్ ఐ మీన్ న్యూయార్క్ పాస్లో రిడీమ్ అవుతుంది ఇది. సో న్యూయార్క్ పాస్లో ఒకసారి అది యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయలేము. సో అంటే ఇది ఈ అట్రాక్షన్. సో ఒక అట్రాక్షన్ ఒకటేసారి. సో ఇది చూడండి, ఓపెన్ 8 AM to 5 PM. మేము లాస్ట్ టైం కూడా ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. సో రిడీమ్ చేసినాం. సో నేను అనుకోకుండా లాస్ట్ టైం ఏం చేసిన, ఫోన్ నుంచి యాప్ డిలీట్ చేసిన. యాప్ న్యూయార్క్ సిటీ పాస్ యాప్ ఎప్పుడు డిలీట్ చేయొద్దు. సో మన పాస్ వ్యాలిడ్ ఉన్న రోజులు ఉంచాలి. సో అప్పుడే మనకు టికెట్స్ అన్నీ మనం రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇది టికెట్స్ నేను లైన్లో నిలబడాలి. నిలబడితే నాకు ఈ టికెట్స్ ఎన్వైసీ పాస్ చూపిస్తే నాకు ఇంకో టికెట్ ఇస్తారు. సో ఆ టికెట్ తీసుకెళ్ళి బోర్డు దగ్గర చూపించాలి. ఫెరీ ఉంటుంది. బుకింగ్ కంటే అడిగితే లేదు, డైరెక్ట్ వెళ్ళమని చెప్పింది. సో నేను ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇప్పుడు డిపార్చర్కి వెళ్తున్నా. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో నో నీడ్ టు గో టు కౌంటర్, టికెట్ కౌంటర్. సో ఆన్లైన్లో బుక్ చేసుకొని అది మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది కదా, డైరెక్ట్ వెళ్ళిపోతే అయిపోతుంది అక్కడికి, గేట్ దగ్గరికి. ఈ పార్క్ చూడండి, బ్యూటిఫుల్. సో వెదర్ కూడా బాగుంది, స్ప్రింగ్ కదా. స్ప్రింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ టైమ్ టు విజిట్ న్యూయార్క్ ఆర్ US. సో ఇట్ ఈస్ నాట్ హాట్, ఇట్ ఈస్ నాట్ కోల్డ్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు క్యారీ జాకెట్ తెచ్చుకోవాలి. స్ప్రింగ్ అంటే, సమ్మర్ అయితే అవసరం లేదు. సో నేను డైరెక్ట్ ఫెరీకి వెళ్ళిపోతున్నా. సో ఫెరీ ఉంటుంది ఎందుకంటే అది ఐలాండ్ మీద ఉంది. ఇది యాక్చువల్గా ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళకి డొనేట్ చేశారు, ఫ్రాన్స్, ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని. సో అది. సో ఐఎమ్ గోయింగ్ టు ఫెరీ పాయింట్ నౌ. సో మై బుకింగ్ ఈజ్ at 2:30 PM. So it's not a matter. So now it is like 2:25. I have 5 minutes. So every 10 minutes we have a boat. So I am going to Statue of Liberty. సో ఇట్లా ఎయిర్పోర్ట్ స్టైల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. సో చూడండి, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ సేమ్ ఎయిర్పోర్ట్ లానే. సో అన్నీ తీసేయాలి మనము, తీసేసి స్క్రీన్ చేస్తారు. సో ఇప్పుడు బోట్ ఉంటుంది రెడీగా. సో ఇక్కడ ద వ్యూ ఎట్ బ్యాటరీ పార్క్, డ్రింక్, రెస్టారెంట్ ఉంది ఇక్కడ. సో ఇది నేను అక్కడి నుంచి వచ్చిన ఇప్పుడు అక్కడ వాళ్ళు చెక్ చేసారు నా టికెట్, స్కాన్ చేసారు. సో అది. సో ఇదంతా బ్యాటరీ పార్క్ అంటే ఇక్కడ ఏరియా ఇది బోట్ దగ్గర. సో నేను ఇప్పుడు సెక్యూరిటీ ఏరియాకి వెళ్తున్నా. సో ఫోన్ ఫిల్మింగ్ నాట్ అలౌడ్. సెక్యూరిటీ స్క్రీనింగ్. ఇక్కడ క్యూలో నిలబడ్డా నేను. సో స్టాచ్యూ సిటీ క్రూజ్ చూడండి. సో ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న ఐలాండ్ ప్లస్ ఎలిస్ ఐలాండ్, 2 ఐలాండ్స్ వెళ్తాయి. ఆల్మోస్ట్ వెళ్ళడం రావడం అన్ని కలిపి ఒక 2-2.5 hours టైం పడుతుంది. ఫస్ట్ వాళ్ళు దిగిన తర్వాత వీళ్ళని ఎక్కడ ఇస్తారు క్యూలో. సో 2:30 PMకి ఉండే నాది అడ్మిషన్. సో ఆన్లైన్ బుక్ చేసిన. అంటే న్యూయార్క్ పాస్లోనే ఉంటాయి, NYC పాస్ అని ఉంటాయి, అందులోకి వెళ్తే ఆన్లైన్ బుక్ అని ఉంటుంది. మనం ఈవెంట్ సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ బుకింగ్ కొట్టి డే టు టైం కొడితే అయిపోతుంది. సో అది బెటర్ ఉంది, లాస్ట్ టైం లేకుండా అట్లా. సో ఇప్పుడు ఇది కొత్త సిస్టమ్, కొత్త పెట్టి ఇట్లా మేము ఫెరీ ఎక్కుతున్నాం ఇప్పుడు. సో ఒక ½ an hour పడుతుండొచ్చు. Right inside, please, quickly and safely, right inside. కింద కూర్చోవచ్చు. ఇప్పుడు కింద కూర్చుంటా, రిటర్న్లో పైన కూర్చుంటా. మళ్ళీ కేఫెటేరియా కేఫ్ ఉంది. సో టీ, కాఫీ తాగొచ్చు. సో బట్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి రెస్ట్ రూమ్స్ వెళ్ళాలంటే. బట్ పైన కూర్చుంటే చలి పెడుతుంది. బట్ చూస్తా, పైన కూర్చొని మళ్ళీ వచ్చేటప్పుడు కిందికి వస్తా.
Battery Park in downtown New York. So it's called Battery Park. So downtown, midtown, uptown ఉంటాయి ఇక్కడ. సో ఇదంతా డౌన్టౌన్. డౌన్టౌన్ అంటే క్లోజ్ టు దిస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళాలి మేము బోట్ల. The main stairways are located at the rear of each deck, and a small safety stairway is located forward on each deck. Please use only the rear stairways during normal conditions. Life jackets are stored in overhead racks on the first and second decks, and in a storage area on the top deck. Instructions for donning life jackets are posted around the vessel. Life rings are positioned on the top deck and on the main deck, both forward and aft. దూరం కనిపిస్తుంది కదా, సో అక్కడికి పోవాలి. బట్ టీ తాగుదామంటే లేదు, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఎట్లయినా కానీ టీ కాఫీ ఏదైనా. చూడండి మ్యాన్హాటన్ స్కై లైన్ వెళ్ళిపోతుంది, ఎంతకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మేము ఇటు సైడ్ వెళ్తున్నాం. మీకు కనిపిస్తుంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ కనిపిస్తుంది, తర్వాత ఎడ్జ్ బిల్డింగ్ కనిపిస్తుంది. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కనిపించట్లా, లోపల మధ్యలో కనిపించింది అది కూడా. సో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ మధ్యలో బిల్డింగ్. బ్యాటరీ పార్క్. సో వీళ్ళంతా ఇక్కడ బోట్లో ఉన్నారు వీళ్ళు. సో అందరు ఫోన్లతో బిజీగా ఉన్నారు, ఫోన్స్, వీడియోస్, ఫోటోస్. సో ఎవరి ఈజ్ బిజీ. సమ్మర్ రాలేదు కదా, సో ఇది మనకి ఓషన్ పైన అట్లాంటిక్ ఓషన్ అట్లాంటిక్ కదా, అందుకే కొంచెం బాగా దూరం వెళ్ళిపోతున్నాయి. అటు సైడ్ తీస్తూ ఉంటే ఇటు సైడ్ దగ్గర కూర్చొని న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది, మ్యాన్హాటన్ కనిపిస్తుంది, న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది, ప్లస్ ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది.
బ్యాక్ చూడొచ్చు మీరు. సో అక్కడికి వెళ్ళాలి మేము, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకి వెళ్ళొచ్చు. సో చూస్తానండి ఎంత రష్ ఉంది, ఎట్లుంది. సో ఇక్కడ దిగినా క్రూజ్లో. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి మామూలుగా ఈ ఐలాండ్కి వెళ్ళాలి. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాలి పైకి, స్టాచ్యూ దగ్గర. Very big, one of the biggest. Excellent. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకి కనిపిస్తుంది డౌన్ టౌన్ బ్యాటరీ పార్క్, న్యూయార్క్ బ్యాటరీ పార్క్. ఇక్కడ ఉన్నాయి నేను. సో ఇప్పుడు దీని పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ క్యూ ఉంటుండొచ్చు. సో టైం లేదు ఎక్కువ, 4:45 లాస్ట్ ఫెర్రీ అట ఇప్పుడు చెప్పారు. వెళ్దామని వెళ్ళిన క్యూలో అయితే వాళ్ళు అన్నారు పైకి వెళ్ళాలంటే క్రౌన్ ఏరియా, అది 6 months ముందు బుక్ చేయాలంట వెబ్సైట్లో. సో పెడెస్టల్ అంటారు, పెడెస్టల్కు అది వెళ్ళాలంటే 3 weeks ముందు బుక్ చేయాలంట. సో నేను ముందు అడ్వాన్స్ బుక్ చేయలేదు. సో బట్ సేమ్ టికెట్లో ఇంక్లూడెడ్, బట్ ఐ డెంట్ బుక్. సో నాకు టైం కూడా లేదు ఇప్పుడు ఎక్కువ, ఎందుకంటే 4:45 లాస్ట్ బోట్. ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం ఇది. సో మ్యూజియంకి వెళ్తున్నాను, మ్యూజియంకి వెళ్ళట్లేదు ఎందుకంటే నేను ఎల్లీస్ ఐలాండ్ వెళ్తా. ఎల్లీస్ ఐలాండ్ ఫస్ట్ ఇమ్మిగ్రెంట్స్ ఎట్లా వచ్చారు ఇక్కడికి, బోట్స్లల్లో ఫెరీస్లల్లో ఈ న్యూయార్క్కి ఐలాండ్కి ఎట్లా వచ్చారు అంతా బాగుంటుందట. మా ఫ్రెండ్ విజయ్ చెప్పిండు. సో లాస్ట్ టైమే చెప్పిండు కానీ అప్పుడు కూడా వెళ్ళలేదు. సో అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నా. సో ఇది ఇక్కడ నిలబడాలి, నిలబడితే ఎల్లీస్ ఐలాండ్ బోట్ టూర్ ఉంటుంది. సో నా టికెట్లు ఇంక్లూడెడ్. సో అట్లీస్ట్ అదనే చేస్తా. 35 ఇక్కడ నుంచి లాస్ట్ బోట్ ఫెరీ ఐలాండ్ అంటే ఫెరీస్ ఐలాండ్కి అంటే వెళ్తున్నా. సో అక్కడ ఒక 1 hour చూసి అక్కడ నుంచి మళ్ళీ బోట్ పట్టుకొని న్యూయార్క్కి వెళ్ళిపోవచ్చు. సో అందుకే ఇప్పుడు క్యూలో నిలబడాలి. ఫెరీ ఐలాండ్కి వెళ్తున్నా, ఫెరీస్ ఐలాండ్. మళ్ళీ బోట్ వచ్చింది రివర్స్ పోవడానికి. ఒకసారి అది న్యూజెర్సీ బోటు. సో మనమేమో న్యూయార్క్కి వెళ్ళాలి. మళ్ళీ బోట్ వచ్చింది న్యూయార్క్ అక్కడ బ్యాటరీ పార్క్ నుంచి. సో ఇందులో నేను ఇప్పుడు ఎక్కి ఎల్లీస్ ఐలాండ్కి వెళ్తాను. ఎల్లీస్ ఐలాండ్లో కొంచెం చూసి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకో బోట్ తీసుకొని మన న్యూయార్క్ బ్యాటరీ పార్క్ వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చాము ఎల్లీస్ ఐలాండ్కి. సో ఇక్కడ బోట్ యాంకరింగ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ జనాలు ఉన్నారు ఈ బోట్ ఎక్కడానికి. సో వెరీ బిజీ, అందుకే మార్నింగ్ 9 ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వచ్చేయాలి ఇక్కడికి. సో లేట్ చేయదు, ఫస్ట్ మనం ఇది చూడాలి న్యూయార్క్ వస్తే. ఎందుకంటే వేరే అని కొంచెం తక్కువ టైం పడుతుంది, బట్ ఇది చాలా ఎక్కువ ఎందుకంటే ఫెరీలు రావాలి కదా. సో ఫెరీ గురించి వెయిట్ చేయాలి, అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ఫెరీలో వెళ్ళాలి. కార్ లేదు ఇక్కడికి, కార్ కానీ మెట్రో కానీ ఏం లేదు. వర్క్ చేసేది ఉండే మెట్రో కనీసం, ఐ మీన్ బ్రిడ్జ్ చేసేది ఉండే, చేయొచ్చు దగ్గరే ఉంది.
బట్ నాకు తెలియదు వాళ్ళ ప్లాన్ ఏందో. బ్రిడ్జ్ చేయవచ్చు లేదా అండర్ గ్రౌండ్ సీ మెట్రో వేయవచ్చు. బట్ ఫైన్, మనం వాళ్ళకి ఇచ్చే ఐడియా సజెషన్స్ ఇవ్వలేము, ఎందుకంటే ఫస్ట్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇది ఎల్లీస్ ఐలాండ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇమిగ్రేషన్. ఈ మ్యూజియం ఇది ఎంట్రన్స్ ఎల్లీస్ ఐలాండ్కి. ఇక్కడ చూడండి, జర్నీస్ ద పీపులింగ్ ఆఫ్ అమెరికా 1550 నుంచి 1890. సో నెక్స్ట్ బ్లూ ఏమో ద ఎల్లీస్ ఐలాండ్ ఎక్స్పీరియన్స్ 1890 to 1954. సో రెడ్ జర్నీస్ న్యూ ఎరాస్ ఆఫ్ ఇమిగ్రేషన్ 1945 to present. సో లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్, ల్యాండ్ వెరైటీ, అమెరికన్ ఫ్యామిలీ ఆఫ్ ఇమిగ్రేషన్, సిటిజన్షిప్ గ్యాలరీ. సో రైట్ సైడ్ రెస్ట్ రూమ్స్, గిఫ్ట్ షాప్, ఎలివేటర్, ATM, థియేటర్, సెకండ్ ఫ్లోర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో ఐ విల్ స్టార్ట్ విత్ జర్నీస్ ఫస్ట్ వన్ 1550 to 1890. సో ద జర్నీస్ ద పీపులింగ్ ఆఫ్ అమెరికా ఇమిగ్రేషన్ ఇయర్స్ మ్యూజియం ఇది. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కంట్రీ నుంచి వచ్చారు అన్నీ ఉంటాయి ఇక్కడ. బట్ చీకటి ఉంది లోపల. సో 1880 నుంచి 1824 వరకు యూరోప్ నుంచి ఎంతమంది వచ్చారు చూడండి. 53 lakhs వచ్చారు. ఆఫ్రికా నుంచి 20,000. ఈస్టర్న్ యూరోప్ నుంచి చాలా వచ్చారు. సో 82 lakhs. సో నార్త్ వెస్టర్న్ యూరోప్ నుంచి ఒక 90 lakhs వచ్చారు. మొత్తం యూరోప్ నుంచి వచ్చారు. సో వెస్ట్ ఇండీస్ నుంచి 3.5 lakhs, కెనడా నుంచి 18 lakhs, సౌత్ ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి 50,000. సో మెక్సికో నుంచి వచ్చారు 475 lakhs, 4,75,000. ఎందుకంటే పక్కే ఉంది కదా మెక్సికో. ఏషియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మొత్తం వచ్చారు ఇక్కడికి యూఎస్కి. ఇప్పుడు ఇది పాస్ ఆఫ్ మైగ్రేషన్ 1880 నుంచి 1924 ఇదంతా మైగ్రేషన్ ఎట్లుంది. సో బొహెమియన్ రెఫ్యూజీ వీళ్ళు అమెరికాకి వచ్చారు. సో వీళ్ళంతా రెఫ్యూజీస్, డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు వీళ్ళు. సో ఇవన్నీ ఇక్కడ డాక్యుమెంట్ చేశారు. సో వీరు ఐరిష్ వాళ్ళు 1880లో వచ్చారు, ఐరిష్ పీపుల్. సో వీళ్ళు జమైకన్స్, అక్కడ జమైకాన్ ప్లేస్ ఉంటుంది ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడ వచ్చారు వీళ్ళు. ఎప్పుడు 3,50,000 వచ్చారు వెస్ట్ ఇండియన్స్ జమైకా నుండి 1924లో. 1880 నుంచి 1924 వరకు. సో వీళ్ళు ఆర్మేనియన్స్. సో పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చేస్తారు వీళ్ళు ఆర్మేనియన్స్. సో వీళ్ళు మిలాన్ నుంచి వచ్చారు ఇటాలియన్స్. ఎప్పుడో వీళ్ళు ఇమ్మిగ్రెంట్స్ 1889లో. సో వీళ్ళు ఏంటంటే జ్యూస్ పీపుల్ వచ్చారు పోలాండ్ నుంచి. సో ట్రైన్లో వస్తున్నారు. సో ఇది వీళ్ళు పిక్చర్, వీళ్ళు ఇమ్మిగ్రెంట్స్ మెక్సికన్స్. వీళ్ళంతా 7 లక్షల ఇప్పుడు బార్డర్ కూడా లేకుండా స్ట్రిక్ట్గా యూఎస్ మెక్సికో మధ్యలో. సో 7 lakhs వచ్చారు. ఇంకెక్కువ ఉండొచ్చు, బట్ 7. బల్గేరియన్ రెఫ్యూజీస్ వీళ్ళు. సో అట్లా అన్ని కంట్రీస్ నుంచి ఎట్లెట్ వచ్చారని చెప్పి ఉంది ఇది. సో ఇది వీళ్ళు కూడా రెఫ్యూజీస్, ఇటాలియన్ ఇమిగ్రెంట్స్. ఇది లివర్పూల్ నుంచి వచ్చారు. లివర్పూల్ ఇది ఇంగ్లాండ్. సో ఇది హాంకాంగ్. సో ప్రతి కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇది మళ్ళీ పోలాండ్ నుంచి వచ్చారు. పోలిష్ జ్యూస్, మెయిన్లీ జ్యూస్ వచ్చారు పోలాండ్ నుంచి. సో ఇదంతా ఇట్లా ఉంది. సో డిస్ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళని పంపిస్తున్నారు. ఎట్లున్నాయి. ఫస్ట్ 3 months పట్టేదట వాళ్ళకు బోట్ రావడానికి, అంటే షిప్స్ రావడానికి. తర్వాత ఏమైందంటే ఒక 2 weeksలో మోటార్స్ వచ్చినాక మోటార్ షిప్స్ 2 weeks 3 weeksలో వచ్చేసినాయంట ఇక్కడికి. ఫుల్ ఇమిగ్రెంట్స్. పెద్ద షిప్ ఎల్లీస్ ఐలాండ్కి వచ్చింది షిప్. సో అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. ఇవన్నీ అప్పుడు వచ్చిన షిప్స్, ఫెరీస్ మొత్తం. ఏ సిటీకి ఎంతమంది వచ్చారో 1903లో ఉన్నది అక్కడ. న్యూయార్క్ ఎక్కువ మంది వచ్చారు 7 lakhs. బాల్టిమోర్, బోస్టన్, మౌంట్రియల్, ఫిలడెల్ఫియా, హొనోలులు, శాన్ ఫ్రాన్సిస్కో, కీ వెస్ట్, న్యూ ఆర్లిన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ.
కొత్త సిటీకి వచ్చారు. సో టికెట్స్ ఫర్ సేల్ హియర్, ఫిలడెల్ఫియా సర్వీస్. సో బిగ్ డిమాండ్ టు దిస్. ఇది ఒక క్రూజ్. There was a big requirement for laborers in San Francisco to rebuild San Francisco. So ఇది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, న్యూస్ లెటర్. సో చూడండి అప్పుడు. సో ప్లేట్ మేకర్స్, డిష్ మేకర్స్, కప్ మేకర్స్, సో వాళ్ళంతా డిమాండ్ ఎంత, వాళ్ళ రేట్ ఎంత, ఇంగ్లీష్, సో ఇవన్నీ ఉన్నాయి. So this museum all about immigration to America. So I have a boat at 4:35. I have to finish it and go catch that boat, ferry to New York. Money exchange అప్పుడు. సో మ్యూజియం అయిపోయింది, బట్ టైం లేదు ఎక్కువ. సో మళ్ళీ బోటు వెళ్ళిపోతే ఇబ్బంది. లాస్ట్ బోట్కు వెయిట్ చేయకుండా ఇప్పుడు ఈ బోట్కి వెళ్ళిపోతున్నా. సో ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం ఒక బోట్ ముందర వెళ్ళిపోతే అయిపోతుంది. సో 5:15 వరకు వెయిట్ చేయాలి లాస్ట్ బోట్ అంటే. సో 4:35కి బోట్ ఉంది. సో దీనికి వెళ్ళిపోతున్నా. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పొద్దున్నే రావాలి. సో పొద్దున్నే వచ్చి మనం ముందే బుక్ చేసుకోవాలి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైకి ఎక్కడానికి. పైకి అంటే క్రౌన్ 6 months ముందర బుక్ అవుతాయట. అట్లీస్ట్ పెడస్టల్ అయినా 2-3 weeks ముందర చేసుకొని పొద్దున్నే వచ్చి ఈ రెండు ఇదొకటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి, ఎలిస్ మ్యూజియం ఒకటి, ఎలిస్ మ్యూజియం. సో మ్యూజియం రెండు చేయాలి, రెండు విజిట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మినిమం ఒక 2-3 hours పడుతుంది మ్యూజియంలో. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఒక 2 hours పడుతుంది. సో అది మరి వెళ్ళిపోతుర్రు బోట్లా, ఫెరీలా. సో చూడండి అక్కడ న్యూయార్క్ టు న్యూయార్క్ అని ఉంది, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ న్యూజెర్సీ కూడా ఉన్నాయి కంచి బోట్స్. న్యూజెర్సీ వెళ్తే మళ్ళీ అక్కడికి నుంచి ట్రైన్ పట్టుకొని మళ్ళీ న్యూయార్క్ రావాలి. సో దానికి మళ్ళీ టికెట్. సో అందుకే మనం బోట్ చూసుకొని Enjoy the rest of your trip. We hope to see you again soon. ఫుల్ జనాలు ఎక్కారు. ఎందుకంటే లాస్ట్ బట్ ఫెరీ క్రూజ్. సో లాస్ట్ మళ్ళీ 5 o'clock ఉంది. అది లాస్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం బ్యాటరీ పార్క్. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసిన దగ్గరికి.
సో ఇలా లంచ్ కూడా చేయలేదు సార్, లేదు లంచ్. సో నో టీ నో లంచ్. సో అట్లీస్ట్ ఏదైనా తినేసి మళ్ళీ ఇంకేదైనా విజిట్కి వెళ్ళాలి. అంటే ఇవి ఇంకా చాలా ఉన్నాయి న్యూయార్క్ పాస్లో. సో చూస్తున్నాయి ఎదుకు వెళ్ళాలి. సో చూడండి చాలా రష్ ఉంది. ఇంకటి లాస్ట్ బట్ వన్ ట్రిప్ బోట్ ఇది. సో క్రూజ్, అందుకే చాలా రష్ ఉంది. చూడండి ఎట్లున్నారు జనాలు. నేను ముందు నుంచి చూపిస్తాను ఇక్కడ. సో ఇది వస్తూనే ఉన్నారు జనాలు. ఫస్ట్ 2 సెకండ్ ఫ్లోర్స్ ఉన్నాయి, గ్రౌండ్ ప్లస్ 2 ఫ్లోర్స్. సో ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. సో బాగా ఆకలిస్తుంది, అందుకే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్న. ఈజిప్షియన్ అయినా $6 కర్లీ ఫ్రైస్. సో వెరీ So these are the French fries, $6. I can eat 12 times in India with $6.